వామో కూల్ డ్రింక్లో బల్లి కంగు తిన్న కస్టమర్. తర్వాత ఏం జరిగిందంటే సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణానికి చెందిన ఇద్దరు యువకులు పెద్దాపూర్ గ్రామ శివారులో జాతీయ రహదారి పక్కన ఉన్న ఓ రెస్టారెంట్కు వెళ్ళారు. అక్కడ ఇద్దరు థమ్స్అప్ కూల్ డ్రింక్ తీసుకున్నారు. ఇద్దరులో ఒక యువకుడు సగం థమ్స్అప్ తాగిన తర్వాత వాంతులు చేసుకున్నాడు. దీంతో అనుమానం వచ్చి అతను ఫ్రెండ్ ఆ సీసాలో ఏదైనా ఉందేమోనని చూడగా అందులో ఎప్పుడో చనిపోయిన ఒక చిన్న బల్లి దర్శనం ఇచ్చింది. అది చూసిన యువకుడు వెంటనే రెస్టారెంట్లకు వెళ్ళి యాజమాన్యాన్ని నిలదీశాడు. దీంతో వారు పొంతన లేని సమాధానాలు చెప్పారు. అసలు ఆ కూల్ డ్రింక్ మేము తయారు చేయలేదని, మాకు సంబంధం లేదని తిరిగి ఆ యువకులపైనే దౌర్జన్యానికి పాల్పడినట్లు తెలుస్తుంది. మీకు నచ్చింది చేసుకోండి అని వాళ్ళని అక్కడి నుంచి పంపివేసినట్లు యువకులు చెబుతున్నారు. రెస్టారెంట్లో గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయని ఆ యువకులు ఆరోపిస్తున్నారు. ఇంత జరుగుతున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని అంటున్నారు. ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న ఇలాంటి హోటల్ యాజమాన్యాలపై కనీస చర్యలు లేవని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ హోటల్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకమ్మా ఇలా చేశావు? ఇద్దరు పిల్లలను కొబ్బరి బొండాలు కొట్టే కొడవలతో నరికి హైదరాబాద్ పరిధిలో గాజుల రామారావులో దారుణం చోటు చేసుకుంది. ఓ తల్లి కడుపును పుట్టిన ఇద్దరు పిల్లలను అతి కిరాతకంగా కత్తితో నరికి చంపింది. తరువాత ఆమె భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. తన మానసిక స్థితి గురించి 4 పేజీల సూసైడ్ నోట్ రాసిన తేజస్విని ఆ తరువాత ఈ దారుణానికి పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి వివరాలను సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో పోలీసులు 5 పేజీల సూసైడ్ నోటును స్వాధీనం చేసుకున్నారు. అందులో అనారోగ్య కారణాల వల్ల ఆత్మహత్యకు పాల్పడినట్లు తేజస్విని రాసిందని చెప్తున్నారు. అలాగే తేజస్విని రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి మధ్య కుటుంబ కలహాలు ఉన్నాయని, తరచూ దంపతుల మధ్య గొడవలు జరిగాయని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పలు కోణాల్లో విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. హాయ్ అండి, ఈరోజు 18/4/2025 గోల్డ్ రేట్ గురించి తెలుసుకుందాం. 24 క్యారెట్ల గోల్డ్ రేటు ఈరోజు మార్నింగ్ 9,570 రూపాయలుగా ఉంది. అదే ఈవినింగ్ 9,577 రూపాయలుగా ఉంది. అంటే మార్నింగ్కి ఈవినింగ్కి 7 రూపాయలు పెరిగింది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు ఈరోజు మార్నింగ్ 8,766 రూపాయలుగా ఉంది. అదే ఈవినింగ్ వచ్చేలోపల మీకు 8,773 రూపాయలుగా ఉంది. అంటే మార్నింగ్కి ఈవినింగ్కి గ్రాముకి 7 రూపాయలు పెరిగింది. అలాగే ఇప్పుడు మనం సిల్వర్ రేటు గురించి తెలుసుకుందాం. గ్రాము ఈరోజు మార్నింగ్ సిల్వర్ 97 రూపాయలుగా ఉంది. అదే ఈవినింగ్ చూస్తే మనకి 98 రూపాయలుగా ఉంది. మార్నింగ్కి ఈవినింగ్కి సిల్వర్కి గ్రాము మీద రూపాయి పెరిగింది. జైకాను రుణ సహాయం కోరిన సీఎం రేవంత్ రెడ్డి. జపాన్లోని ఆ సంస్థ గురించి విషయాలు తెలుసా? తెలంగాణలో చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు సమీకరణ కోసం జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ జైకా నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం కోరింది. ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 2 ప్రాజెక్టు కోసం జైకా నుంచి 11,693 కోట్ల రుణాన్ని కోరినట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే జైకా సంస్థ గురించి జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ అనేది ఆర్థిక సామాజిక అభివృద్ధికి, అభివృద్ధి చెందుతున్న దేశాలకు అందించే అధికారిక అభివృద్ధి సహాయాన్ని అమలు చేయడానికి బాధ్యత వహించే జపాన్ ప్రభుత్వ సంస్థ. జైకా వివిధ ప్రాంతాలతో సామాజిక ఆర్థిక అభివృద్ధికి తోడ్పడేందుకు సాంకేతిక సహకారం, రుణాలు సహా అనేక రకాల సహాయ పద్ధతులను అవలంబిస్తుంది. అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల సామాజిక ఆర్థిక
అభివృద్ధి, పునరుద్ధరణ, ఆర్థిక స్థిరత్వానికి మద్దతు ఇవ్వడం జైకా లక్ష్యం. సాంకేతిక సహకారం, రాయితీ రుణాలు, జపనీస్ ఓడిఏ రుణాలు సహాయం మంజూరు చేయడం ద్వారా జైకా అధికారిక అభివృద్ధి సహాయాన్ని అందిస్తుంది. జైకా అతిపెద్ద అభివృద్ధి భాగస్వామ్యంలో భారతదేశంలో ఒకటి. ఈ ఏజెన్సీ సామాజిక ఆర్థిక అభివృద్ధి ప్రయత్నాలకు మద్దతునిస్తుంది. అయితే జైకా నుంచి రుణం తీసుకునేందుకు భారత ప్రభుత్వం విదేశీ రుణ నిబంధనలను రాష్ట్రాలు పాటించాల్సి ఉంటుంది. ఏపీలో ఆ ఖైదీలందరికీ శుభవార్త. త్వరలోనే జైలు నుంచి విడుదల, కీలక ఉత్తర్వులు జారీ. ఆంధ్రప్రదేశ్ జైల్లో మగ్గుతున్న జీవిత ఖైదీలకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. వారి శిక్షా కాలాన్ని తగ్గించి ముందస్తుగా విడుదల చేసేందుకు మార్గదర్శకాలు విడుదల చేసింది. సత్ప్రవర్తన కలిగిన ఖైదీల జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించింది. అర్హులైన ఖైదీలను విడుదల చేయడానికి ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నిర్ణయం ఖైదీల జీవితాల్లో వెలుగు నింపుతుందా లేదా అనేది వేచి చూడాలి. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు ప్రతిష్టాత్మక అవార్డు, సీఎం చంద్రబాబు ప్రశంసలు. టీడీపీ యువనేత కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రతిష్టాత్మక వరల్డ్ ఎకనామిక్ ఫోరం యంగ్ గ్లోబల్ లీడర్స్ అవార్డుకు ఎంపికయ్యారు. 50 దేశాల నుంచి 116 మందిని ఎంపిక చేయగా భారత్ నుంచి ఆయనతో పాటు మరో 6గురికి ఈ గౌరవం దక్కింది. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రామ్మోహన్ నాయుడును ప్రత్యేకంగా అభినందించారు. మరో కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం అక్కడ 450 ఎకరాల్లో ఐటీ నాలెడ్జ్ హబ్, హైదరాబాద్లోని పుప్పలగూడలో 400 ఎకరాల్లో ఐటీ నాలెడ్జ్ హబ్ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సుప్రీంకోర్టు రద్దు చేసిన 200 ఎకరాల భూమిని టీజీఐఐసికి చెందిన 250 ఎకరాలను కలిపి ఈ హబ్ను ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా 5 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తుంది. హైదరాబాద్ ఐటీ రంగానికి మరియు చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధికి దోహదం చేస్తుంది. గేరు మార్చిన జగన్ ఇక ప్రజల్లోనే ముహూర్తం ఫైనల్. ఎన్నికల ఓటమి తర్వాత జగన్ కొంతకాలం మౌనంగా ఉన్నారు. అసెంబ్లీకి దూరమయ్యారు. మీడియా సమావేశాలకి పరిమితం అవుతున్నారు. కార్యకర్తలను పరామర్శిస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి సమయం ఇవ్వాలని, ఆ తర్వాతనే ప్రజల్లోకి వెళ్ళాలని నిర్ణయించారు. కొంతకాలం క్రితం జగన్ జిల్లాల పర్యటనలో కార్యకర్తలతో మమేకం కావాలని భావించారు. అయితే కొద్ది సమయం తీసుకున్న తర్వాత జిల్లా పర్యటనలకు వెళ్తే బాగుంటుందనే సూచనతో జనవరిలోనే ప్రారంభం కావాల్సిన జిల్లాల పర్యటనల వాయిదా పడ్డాయి. కాగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వరుసగా వైసీపీ నేతలపై కేసులు నమోదు చేయటం, వైసీపీ లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరుపైన జగన్ పార్టీ ముఖ్య నేతలతో సమీక్షించారు. కేంద్రం తీసుకొచ్చిన వక్ఫ్ బిల్లును వైసీపీ వ్యతిరేకించింది. వైసీపీ డబుల్ గేమ్ ఆడుతుందని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో వైసీపీ ఈ బిల్లుకు వ్యతిరేకంగా సుప్రీంకు వెళ్ళింది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుప్రీంకు వెళ్లటం ద్వారా జగన్ ఇక రాజకీయంగా తేల్చుకునేందుకు జగన్ ఇక ప్రజల్లోనే ఉండాలని కొందరు నేతలు సూచించగా, మరికొందరు కొంతకాలం వేచి చూసే ధోరణితో ఉండాలని సూచించినట్లు తెలుస్తుంది. ప్రజల్లో ప్రభుత్వం పైన వ్యతిరేకత పెరుగుతుందని, ఇప్పటికిప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా క్షేత్రస్థాయిలో పర్యటనల కంటే రానున్న రోజుల్లో మరింతగా ప్రజలతో మమేకం అయ్యే కార్యక్రమాలతో ముందుకు వెళ్లాలనే అభిప్రాయం వ్యక్తం అయ్యింది. బీజేపీకి జాతీయ అధ్యక్షుడు రానున్నారు. పార్టీపై పూర్తిగా పట్టు బిగించి ప్రభుత్వానికి దిశానిర్దేశం చేయనున్న బలమైన నేతనే పార్టీ అధ్యక్షుడిగా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నేతలకు బీజేపీ అగ్ర నేతలకు మధ్య ఏకాభిప్రాయం కుదిరిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్,
హర్యానా సహా పలు రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్షులను నియమించేందుకు కూడా కసరత్తు పూర్తయినట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. అలాగే పార్టీలోని సిద్ధాంతానికి కట్టుబడి ఉండే నేతలను ప్రధాన కార్యదర్శులుగా నియమించేలా రంగం సిద్ధమైంది. ప్రధాని మోడీ మార్క్ ఈ ఎంపికలో స్పష్టం కానుంది. ఈ నెల 20వ తేదీ తర్వాత ఎప్పుడైనా పార్టీ చీఫ్తో పాటుగా రాష్ట్రాల అధ్యక్షులపై అధికారికంగా ప్రకటన చేయనున్నారు. పార్టీలోనూ సమూల ప్రక్షాళన దిశగా కసరత్తు జరుగుతుంది. అధ్యక్షుడి ఖరారీలో ఈసారి పూర్తిగా పార్టీలో పనిచేసిన వారికే అవకాశం ఇవ్వనున్నారు. జీఎంసీ మేయర్ పీఠంపై ఉత్కంఠ. తగ్గేదేలే అంటున్న వైసీపీ, గెలుస్తామంటున్న కూటమి. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ వైసీపీ మేయర్పై అవిశ్వాస తీర్మానంపై కౌన్సిల్ ప్రత్యేక సమావేశం రంగం సిద్ధం అయ్యింది. ఈ నెల 19న మేయర్పై అవిశ్వాస తీర్మానానికి ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. అయితే అవిశ్వాసం నెగ్గేలా కూటమి ప్లాన్లు రచిస్తుంది. ఇప్పటికే వైసీపీ 58 మంది కార్పొరేటర్లకు అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వొద్దని విప్ జారీ చేసింది. మరోవైపు అవిశ్వాస తీర్మానంలో గెలుపొందాలని కూటమి భావిస్తుంది. ఒకటి కాదు 100 కేసులు పెట్టినా భయపడను, అది మీ భ్రమే. భూమా కరుణాకర్ రెడ్డి. కూటమి ప్రభుత్వంపై పెట్టిన కేసులను ధీటుగా ఎదుర్కొంటానని టీటీడీ మాజీ చైర్మన్ భూమా కరుణాకర్ రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం కేసులతో భయపెట్టాలని చూస్తుందని, తాను మాత్రం కేసులకు భయపడేది లేదు అని చెప్పుకొచ్చారు. ఒకటి కాదు 100 కేసులు పెట్టినా అదిరిపోయేది లేదు, బెదిరిపోయేది లేదు అని చెప్పుకొచ్చారు. తనపై వ్యక్తిగత దాడులు, వ్యక్తిత్వ అసనం చేస్తే భయపడతాను అనుకుంటే అది కూటమి నేతల భ్రమే అవుతుంది తప్ప ఇంకేమీ కాదు అని చెప్పుకొచ్చారు. కూటమి ప్రభుత్వం తప్పులను ఎత్తి చూపడంలో వెనకడుగు వేసే ప్రసక్తి లేదని అన్నారు. తప్పుడు కేసులు పెడితే ప్రశ్నించకుండా ఉంటామని అనుకోవడం వారి భ్రమే అని టీటీడీ మాజీ చైర్మన్ భూమా కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఆ 7 లక్షల ఎకరాలకు పరిష్కారం చూపిస్తాం. త్వరలో భూభారతి టోల్ ఫ్రీ నంబర్. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. గతంలో గులాబీ దళం కోసం కేసీఆర్ 2020 ధరణి చట్టాన్ని తీసుకువస్తే మేం దాన్ని బంగాళాఖాతంలోకి విసిరేసి సామాన్య ప్రజల కోసం 2025 భూభారతి చట్టాన్ని తీసుకువచ్చాం అని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఇంతవరకు డాక్యుమెంట్లు లేని అబాదీ ఇల్లు అని పిలుచుకునే నివాస గృహాలకు డాక్యుమెంట్లు ఇచ్చే దిశగా చర్యలు చేపడుతున్నాం. ధరణి దళారుల గులాబీ పార్టీ గులాములు ఇచ్చే డబ్బుతో ఇందిరమ్మ ప్రభుత్వాన్ని పడగొడితే మీరు ఊరుకుంటారా అని మంత్రి పొంగులేటి ప్రశ్నించగా ఊరుకోం అని ప్రజల నుంచి స్పందన వచ్చింది. భూభారతి సమస్యల పరిష్కారానికి గాను తమ కార్యాలయం CCLA కార్యాలయంను అనుసంధానించే టోల్ ఫ్రీ నంబర్ను త్వరలో ప్రజలకు తెలియజేస్తాం. గిరిజన నేతలు ఉండే ప్రాంతంలో భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం నిబంధనలకు లోబడి ఒక కమిటీని నియమిస్తామని మంత్రి పొంగులేటి వెల్లడించారు.